సరే అమ్మా, అయినా నువ్వు వాషింగ్ మిషన్ తీసుకో. డబ్బులు కట్టడం ఎందుకు? ఈఎంఐ పెట్టు. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, ఈఎంఐ పెడదాం. నా క్రెడిట్ కార్డు వాడుకో. ఆగు, నీకు డీటెయిల్స్ ఇస్తాను. అమ్మ నీకు మళ్ళీ చేస్తా. నాకు రే ధీరజ్, నా క్రెడిట్ కార్డు చూసావా? ఏది? ఎస్బీఐయా ఐసిఐసిఐయా? ఐసిఐసిఐ రా. ఐసిఐసిఐయా ఎండింగ్ విత్ 3437. కార్డ్ నంబర్ 43163114143437. ఎక్స్పైరీ January 30. CVV 141. అదే కదా? రే నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నాది నీదే అని వేరే ఉన్నాయి మామ, ఒక డ్రాయర్లు తప్ప. అన్నట్టు ఆంటీని ఆర్డర్ పెట్టద్దని చెప్పు. నేను టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను, దాంట్లోంచి ఆర్డర్ పెట్టమను. 4000 సేవ్ అవుతుంది. టెలిగ్రామ్ లూట్ లింక్ రాది. ఒరే నీచుడా, ఇలా తయారయ్యేవేంట్రా? నువ్వే కదా అన్నావు లాస్ట్ వీక్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, వాట్ స్పెషల్ స్కిల్స్ యూ హావ్ యాక్వైర్డ్ అని. ఈ 4 నెలల్లో ఇదేమో స్పెషల్ స్కిల్ నేను యాక్వైర్ చేసింది. హౌ ఆర్ యూ? హౌ ఇస్ ఇట్? ఛీ, నాకేం లాడ్సేనుందని మా పంతులు చెప్పాడు. ఎస్, 7 years నుంచి దరిద్రుడే నా ఫ్రెండ్ అని వాడు ఫీల్ అయ్యి వాడు నన్ను వాడుకున్నట్టు నేను వాడిని వాడుకోలేకపోతున్నాను. అసలు అన్ప్రొఫెషనల్ రూమ్మేట్ని అయినా భరించొచ్చామో కానీ ఇలాంటి అన్ఎంప్లాయిడ్ రూమ్మేట్ని భరించడం మాత్రం చాలా కష్టం. వీడి గురించి చెప్పాలంటే చెప్తే భారతం, రాస్తే రామకోటి, తీస్తే అవతార్ సినిమా అవుద్ది. ఈ శనిగ్రహం లాంటి బుద్ధ విగ్రహం గురించి చెప్పాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? పర్లేదు, చిన్న గ్యాప్ ఇస్తాను. ఈ గ్యాప్లో టైటిల్ వేసుకుందాం. ఎవడైనా డీటాక్స్ చేస్తాడు హెల్తీగా ఉండడానికి, కానీ నేను వెల్తీగా లేకపోవడానికి కారణం డీటాక్స్ అంటే ధీరజ్ ట్యాక్స్. చూడండి భయ్యా, కట్ చేస్తారండి భయ్యా. ఇలా సడన్ కట్ చేస్తే ఎలా అన్నా? ఏంట్రా పొద్దునే గొడవ? ఎవడాడు? సార్, మైసూర్ మహారాజా గారు ప్రతి నెల తమరికి కరెంటు బిల్లు కట్టమని ఫోన్ పే చేశా కదా, అవి ఏం చేశారు సార్? ఓ, అయినా ఖర్చులకు కాదా? నీ అబ్బా బుర్రగిరా దొబ్బిందా? 4 నెలల నుంచి కరెంట్ బిల్లు కట్టలేదని కరెక్షన్ కట్ చేసి వెళ్ళిపోయాడు. ఎవడాడు? ఎంత కొనుక్కో, ఇచ్చేద్దాం. అదే ఇచ్చేసి మా నాన్న నెక్స్ట్ మంత్ డబ్బులు వేస్తాడు, అప్పుడు ఇచ్చేస్తా. అంతేగాని మనం సంపాదించేది లేదు. రే కొంచెం బాధ్యత తెచ్చుకో, ఇంటర్వ్యూలకు వెళ్ళు. ఈరోజు సండేరా? నీ అబ్బా, ఏది మళ్ళీ పద. శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం ఎలా? లాస్ట్ వీకే కదా శక్తి సినిమా చూసాం. ఈ సామర్థ్యం సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో? రైస్ పెట్టాను, వెళ్ళి కర్రీ తీసుకురాపో. బండి కీస్ ఎక్కడా? బండి కీస్ ఎందుకురా? పక్కనే ఉందిగా, మళ్ళీ పెట్రోల్ బొక్క, నడుచుకుంటా. ఇప్పుడు నేను బండి మీద వెళ్ళాననుకో, స్ట్రైట్గా వెళ్ళి కర్రీస్ తీసుకొస్తాను. అదే బై వాక్ వెళ్ళాననుకో, సిగరెట్ షాప్ చూస్తే దమ్మేయాలనిపిస్తుంది, 20 రూపాయలు. జ్యూస్ సెంటర్ చూస్తే జ్యూస్ తాగాలనిపిస్తుంది, 40 రూపాయలు. నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు, నేను నీ కోసం చికెన్ తేవాలనిపిస్తుంది, 300 రూపాయలు. ఇప్పుడు చెప్పు, బండి మీద వెళ్ళా నడుచుకుంటా? రే అసలు సిగ్గుందారా నీకా? జాబ్ లేదు, నేనేమో నేను పెళ్ళాన్ని పోషించినట్టు నేను పెళ్లి చేసుకోండి నిన్ను పోషిస్తున్నాను. ఏంట్రా నాకు ఈ దరిద్రం? అయినా ముందే చెప్పాగా అన్ని షేరింగ్ చేసుకోవాలని. చెప్పావు, కానీ షేర్ చేసుకున్నావా? ఊడుస్తున్నావా? నేను మాప్ పెట్టేస్తాలే. పెట్టు. ఇది ఉల్లిపాయ అంటే ఆలుగడ్డ. వెజిటేబుల్స్ కట్ చేస్తున్నావా? సరే, నేను వంట చేస్తాలే. ఏంట్రా అన్నీ షేరింగ్ అన్నావు? సరే తగలెట్టు. కల్లో అంత అందంగా ఉండే నువ్వు డైరెక్ట్గా ఎందుకంత అందంగా ఉండవు? ఐ మీన్ నువ్వు ఇంకా చాలా అందంగా ఉంటావని అర్థం. ఇంకేంటి? ఒక్క సెకండ్ ఆగు. ఏంట్రా అన్నీ షేరింగ్ అన్నావు? ఇది లేదా? ఇప్పుడు చెప్పు, బండి మీద వెళ్ళా నడుచుకుంటా? తగలడు, వెళ్ళి కర్రీ తీసుకురా తొందరగా. ఎంత మాట అన్నావు మావా? నువ్వు రోజు ఆఫీస్కి వెళ్తే ఆ గుమ్మ మీద కూర్చొని నేనేం చేస్తానో తెలుసా? పాకింటాంటికి లైన్ ఎత్తావా? ఈసారి కప్నంది. వేళకి తింటివో ఎట నువ్వు ఉంటివో, ఎట కత్తి కొడవలయ్యి ఎడ పండుకుంటూ అని వెయిట్ చేస్తాను మావా. ఏ సాయంకాలం రాగానే మళ్ళీ బజ్జీలు, పునుగులు, సిగరెట్లు అన్నీ మళ్ళీ నేనేనానుగా. నువ్వు నన్ను అర్థం చేసుకొని ఉంటే శామ్ చేతి ఎందుకు విడిపారో నీకు అర్థమై ఉండేది.
శామ్ చేయి విడిపోవడానికి వీడికి నాకు సంబంధం ఏంటి? సరేరా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అరే రోజు రూమ్ లో బోర్ కొడుతుందిరా, ఈ రోజు వండర్లాకి వెళ్దాం, లీవ్ పెట్టరా. వండర్లానా? ఏమన్నా చిన్న పిల్లాడు వెంట వండర్లాకి వెళ్ళడానికి? అరే పోనీ సినిమా కన్నా వెళ్దాం రా, ప్లీజ్ రా. రే, నీకంటే ఉద్యోగం లేదు, సినిమాలు చూడడం కాదు. నేను వెళ్ళొచ్చేలోపు సినిమా తీసినా తీస్తావు, నాకన్నా ఆప్షన్ లేవు. బాయ్. రే ప్లీజ్ రా, ప్లీజ్. సర్లే, టికెట్ బుక్ చేయి. ఆహా, లంచ్ చేసి మధ్యాహ్నం థియేటర్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాంరా. ఆ తర్వాత సాయంత్రం కాజాగూడ హిల్స్కి వెళ్దాం. అక్కడి నుంచి నైట్ డిఎల్ఎఫ్కి వెళ్ళి అమ్మాయిలు మ్యాగీ, ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి గోకాటింగ్. రే, సినిమా అన్నావు కదరా, పడుకున్నాంట్లే. నేను వెళ్ళరా, సినిమాకి తలకాయ నొప్పిగా ఉంది, నేను రాను. తలకాయ నొప్ప? సినిమా అని చెప్పి లీవ్ పెట్టించావు, మర్యాదగా లేవు. ఏం కాదు, పోస్ట్ పోన్ చేసుకోరా. అయినా నువ్వు బెంచ్లోనే ఉన్నావు కదా, ఏం కాదులే. రీ, పోస్ట్ పోన్ ఏంట్రా? పోస్ట్ పోండు నన్ను పీకేస్తారు ఇలాంటి పనులు చేస్తే. ఏదో ఒకటి. ఏదో ఒకట? నీ చెప్ప లై, అనవసరంగా నేను నమ్ముకొని లీవ్ పెట్టాను. చెత్తనా? ఎందుకు నా నిద్ర డిస్టర్బ్ చేస్తావు? స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది వల్ల. ఈరోజు చాలా చిరాగ్గా ఉంది, మందేద్దామా? పోసేవాడవుడు, పోయించుకునేవాడవుడు. అరే బాబు, బాటిల్ నేనే తెస్తాను, నేను వచ్చేలోపు స్టఫ్ ఆర్డర్ పెట్టు. ఓకే మావా, నీకోసం నేను చేయగలిగిందే చేస్తాను, నువ్వు వచ్చి. హే మావా, ఎంతైనా పర్లేదు బిల్లు, శివగాడొచ్చేసి కట్టేస్తాడు. మావా రే, స్టఫ్ ఏదిరా? ఇదిగో మావా, వేయించిన పల్లీలు విత్ కారం, ప్రోటీన్. ప్రియా వారి వారియర్ పచ్చడి, తీయ తీయగా పుల్ల పుల్లగా. రే, నేను ఇంత కష్టపడి మందు తెస్తే అట్లీస్ట్ స్టఫ్ అరేంజ్ చేయలేరా? ఈ అబ్బా, నీకు నేను అన్ఎంప్లాయిడ్ అని తెలుసు కదా, ఎందుకు ఊరికే నన్ను ఎప్పుడుస్తావు? హలో, తమ లీలలు మనకు తెలియదు అనుకుంటున్నావా? 2017 మా నేను ఎంఎస్ చేస్తారా, యుఎస్ వెళ్ళిపోతా. జిఆర్ఈ ఐఎల్స్ టోఫెల్ అన్ని రాసి ఎంఎస్ యుఎస్ యూకే అంతే. రే లేదురా, అంత దూరం వెళ్ళి ఏం చేస్తాను చెప్పు. అమ్మా నాన్న ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏమన్నా రోగం వస్తే ఎలా చెప్పు, దగ్గరుండి చూసుకోవాలి కదా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నీ వీసా రిజెక్ట్ అయింది. మా 9 to 5 జాబ్ చేయడానికి నేను ఇలా మామూలు జీవిని కాదు, ఆర్జీవి. అందుకే టీ ఫ్రాంచైజ్ తీసుకుంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను. ఓకే. అరే ఈ బిజినెస్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వరా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమన్నా రాస్తాను రా, బ్యాంక్ జాబ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బి. ఓకేనా? ఇంకా నాకు జాబ్ రాదేమోరా, నేను సూసైడ్ చేసుకుంటా. పిచ్చా నీకేమైనా? జాబ్ ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, దానికి సూసైడ్ గీసైడ్ అని మాట్లాడతావు నువ్వు కదా. మరి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? నాకు కూడా ఏదో రోజు జాబ్ వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇదేం బాగాలేదు రాసులో. అందుకే ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగకూడదు, మనం రెగ్యులర్గా తాగే బ్రాండ్ తాగలరా. అది కాదు, అసలు ఈ మధ్య నువ్వు చాలా చిరాక బిహేవ్ చేస్తున్నావురా. చెప్పే కదరా నా రూమ్మేట్ ఒకడు ఉన్నాడని, ఆడికి జాబ్ వస్తే కానీ నాకు మనసు ఎంత ఉండదురా. ఫస్ట్ నీకు జాబ్ ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి సిద్ధార్థ్, నాకు పింక్ స్లిప్ ఇచ్చారంట? యో ఆపియా, ప్రాజెక్ట్ అయిపోయి 3 నెలలు అవుతుంది. నువ్వేమన్నా పండగ వచ్చి నెల్లుడు అనుకున్నావా? బెంచ్ మీద కూర్చోబెట్టి మేకను మేపినట్టు మేపేదానికి. అలా కాదు సిద్ధార్థ్, నేను అన్ని ట్రైనింగ్స్ తీసుకున్నాను అండ్ ప్రీవియస్ ప్రాజెక్టులు కూడా బాగా పర్ఫామ్ చేశాను కదా. చూడియా శివ, మన ఇంటి వాటర్ ట్యాంక్ లో చేపలు పట్టడం ఎంత పనికిమాల పనో, నీలాగా బెంచ్ మీద ఉండే ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడం కూడా అంతకు మించిన పనికిమాల పని. ఇక బా. అది కాదు సిద్ధార్థ్. ఏరా పెనువిటి, ఏంటి అప్పుడే వచ్చావు? ఏంట్రా ఏం మాట్లాడు? ఏం మాట్లాడాలరా? జాబ్ లోంచి తీసిదొబ్బారు. జాబ్ బీకేయడం ఏంటి మావా? ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పాలి? హలో Mr. Dheeraj, have you given interview? ఎస్ హ్యావ్ బీన్ ఇంటర్వ్యూ గివెన్. Congratulations, you got the job. వాట్? Check your mail. ఏమైందిరా? ఏమైంది? ఐ గాట్ జాబ్ మావా. ఏయ్, అక్కడ ఒక 500 పెట్టెళ్ళు. 500 ఎందుకురా, మధ్యాహ్నం కర్రీస్కి 100 కదా. కర్రీస్కి 100, మిగతాదంతా సినిమా టికెట్లు బుక్ చేద్దామని. ఒరే సినిమా టికెట్లు ఏంట్రా? నువ్వు లీవ్ పెడుతున్నావుగా, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తాం. జాయిన్ అయ్యి 3 రోజులైందిరా, నేను రాను. అవన్నీ నాకు తెలియదు, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఏయ్, ఉందమ్మా. ఫీవరా? చూడు చూడు, ఇంకా చూడు, ఆ ఫోన్ చూడు. ఫోన్ కి ఫీవర్ కి సంబంధం ఏముందమ్మా? ఇద్దరు ఇష్టం వచ్చినట్టు వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసుకోవడం, మళ్ళీ వచ్చి నాకు కంప్లైంట్ చేయడం. అది పోగొడితే నన్ను అంటావేంటమ్మా? డబ్బా ఎక్కడా? డబ్బా
డబ్బా క్లియర్ గా నా సైజ్ చెప్పా కూడా ఎందుకమ్మా పెద్ద సైజ్ తీసుకుంటావు? నీకోసం ప్యాంట్స్ తెచ్చానురా. అమ్మ బాబోయ్, కొంప తీసి నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు అని లూజు తేలేదు కదా, జారిపోతే దోల తీరిపోద్ది. ఏమైనా తింటావా? ఆ, బయటికి వెళ్ళి తినేసేయ్.